హిప్నోటిజం శాస్త్రీయ ప్రయోజనాలు మరియు తెలుగు ప్రజల వినియోగం. నమస్కారం ఫ్రెండ్స్, మీరు హిప్నోటిజం గురించి ఎప్పుడైనా విన్నారా? సినిమాల్లో మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి హిప్నోటిజం ద్వారా పూర్తిగా నియంత్రించబడతాడని, అతను అనుకున్నది చేయించుకోవచ్చని. కానీ నిజంగా హిప్నోటిజం అంటే అదేనా? అది ఎలా పనిచేస్తుంది? ఇది నిజంగా శాస్త్రీయ పద్ధతిలో ఉపయోగపడుతుందా, లేదా ఇది కేవలం మాయా విద్య? ఈ రోజు మనం హిప్నోటిజం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. హిప్నోటిజం అంటే ఏమిటి? ఇది మన మెదడుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? శాస్త్రీయంగా దీని ప్రయోజనాలు ఏంటి? మన తెలుగు ప్రజలు దీనిని ఎలా ఉపయోగిస్తున్నారు? హిప్నోటిజం గురించి ఉన్న అపోహలు ఏమిటి? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ హిప్నోటిజం పై ఉన్న అన్ని సందేహాలు తొలగిపోతాయి. మీరు ఎప్పుడైనా హిప్నోటిజాన్ని అనుభవించారా? లేదా మీకు హిప్నోటిజం పై నమ్మకం ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మొదటిగా హిప్నోటిజం అంటే ఏమిటో సరిగ్గా తెలుసుకోవాలి. మనం సినిమాల్లో చూస్తాం, ఒక వ్యక్తి హిప్నోటైజ్ అయ్యాక అతను పూర్తిగా కోల్పోయి ఎవరైతే అతన్ని హిప్నోటైజ్ చేశారో వారి ఆదేశాలను తప్పకుండా పాటిస్తాడని. కానీ ఇది నిజంగా సరైన హిప్నోటిజం కాదండి. అసలు హిప్నోటిజం అంటే ఏంటి? హిప్నోటిజం అనేది గాఢమైన ఆలోచన స్థితి. ఈ సమయంలో మన మెదడు పూర్తిగా ఒకే ఒక్క విషయంపై కేంద్రీకృతం అవుతుంది. అంటే మన ఆలోచనలు గందరగోళంగా ఉండకుండా ఒకే ఒక భావనను పూర్తిగా అంగీకరించగలదు. ఇది పూర్తిగా శాస్త్రీయమైన ప్రక్రియ. హిప్నోటిజం సమయంలో అచేతన మస్తిష్కం స్పందనీయంగా మారుతుంది. అంటే మన మెదడు కొత్త సమాచారాన్ని, ఆలోచనలను సులభంగా అంగీకరిస్తుంది. అందుకే హిప్నోటిజాన్ని తప్పు అలవాట్లను మార్చడం, ఒత్తిడిని తగ్గించడం, భయాలను తొలగించడం, నిద్రలేమి సమస్యలు పరిష్కరించడం వంటి విషయాలను ఉపయోగిస్తారు. ఇప్పుడు హిప్నోటిజం శాస్త్రీయంగా ఎలా పనిచేస్తుందో చూద్దాం. హిప్నోటిజం సమయంలో మెదడులో ఆల్ఫా మరియు డేటా తరంగాలు ప్రభావితం అవుతాయి. ఈ తరంగాలు మన మెదడును మరింత ప్రశాంతంగా, శాంతియుతంగా, స్ట్రెస్ ఫ్రీగా ఉంచుతాయి. హిప్నోటిజం నిజంగా ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు చూద్దాం. మెదడుకు శాంతింప చేయటానికి, అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రలేమి సమస్య తగ్గించడానికి హిప్నోటిజం ద్వారా మన మెదడుకు సరిగ్గా విశ్రాంతి పొందుతుంది. ఫోబియాలు, భయాలు తొలగించడానికి, చిన్నప్పటి భయాలను పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. మెమరీ పెంచడానికి మరియు ఫోకస్ మెరుగుపరచడానికి విద్యార్థులకు చాలా ఉపయోగకరం. తగ్గిన ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి హిప్నోటిజం ద్వారా మన మైండ్ సెట్ ను మెరుగుపరచుకోవచ్చు. స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి చెడు అలవాట్లను మాన్పించడానికి హిప్నోథెరపీ చాలా మందికి సహాయపడుతుంది. అంటే హిప్నోటిజం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా పనిచేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో హిప్నోటిజాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు? ధ్యానం, హిప్నోటిజం, ధ్యానం కలిపి ఉపయోగిస్తారు. హిప్నోథెరపీ మానసిక చికిత్సలలో ఉపయోగిస్తారు. స్టేజ్ హిప్నోటిజం వినోద కార్యక్రమాల్లో ప్రజలను ఆశ్చర్యపరిచేందుకు ఉపయోగిస్తారు. హిప్నో బర్తింగ్ ప్రసవం సమయంలో ఆందోళన తగ్గించేందుకు ఉపయోగిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హిప్నోథెరపీని నమ్మే వారి సంఖ్య పెరుగుతోంది. హిప్నోటిజం గురించి ఉన్న అపోహలు: హిప్నోటిజం అనేది మాయా విద్య అనుకోవటం. ఇది పూర్తిగా శాస్త్రీయ ప్రక్రియ. హిప్నోటిజం వల్ల నియంత్రణ కోల్పోతారని అనుకోవటం. హిప్నోటైజ్ అయిన వ్యక్తి పూర్తిగా అప్రమత్తంగా ఉంటాడు. ఎవరికైనా హిప్నోటిజం చేయవచ్చు అనుకోవటం. ఇది ప్రత్యేకమైన శిక్షణ అవసరం. ఇప్పుడు మీకు హిప్నోటిజం గురించి పూర్తి క్లారిటీ వచ్చిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈజీ హిప్నోటిజం టెక్నిక్స్ మీద వీడియో కావాలా? కామెంట్ చేయండి.